హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గార్డెన్ బ్లాగ్స్ బై సోమి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక హెల్తీ టిప్ అనేది చెప్పబోతున్నాను. ఈ గార్డెన్లో మనం పెంచుకునే వాటిల్లో ఇదేంటంటే హెల్త్కి ఉపయోగపడే ప్లాంట్ అనమాట అండి. మ్యాక్సిమం ఇది ఎవరు చూసుంటారండి, ఎందుకంటే మనం అందరం ఇలా చిన్నగా రణపాలాకుని పెంచుతాము. ఇది పండు పడిపోయింది అనమాట రణపాలాకు. ఈ చెట్టు అనేది మనకి ఇట్లా ఉంటుందండి. దీన్ని మనం రణపాలాకు అంటాము. దీన్ని మనం కిడ్నీకి ఉపయోగపడుతుందండి బాగా. ఇది ఎలా చెప్తున్నాను అంటే, మేము ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నామండి. మా ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అంటే కిడ్నీలో రాళ్ళు అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఇది ఒక చిన్న ఆకు తుంపుకొని వెళ్ళినా చాలండి. ఎందుకంటే మామూలుగా పొద్దున్నే లెగంగానే పడగడుపున అంటే మీరు ట్యాబ్లెట్స్ కూడా వాడండి, అట్లాగే కొన్ని రోజులు మాత్రమే దీన్ని వాడి ట్రై చేయండి. ట్యాబ్లెట్స్తో పాటు ఇది బాగానే వర్క్ చేస్తుంది, ఎందుకంటే మేము యూస్ చేసి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఇది ఎట్లా అంటే అండి, మనం మార్నింగ్ లేగంగానే డాక్టర్స్ గ్యాస్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి, అది వేసుకోక ముందు ఇలా ఒక చిన్న ఆకు, మీరు స్టార్టింగ్లో నేను తినలేకపోతున్నాను అంటే ఇలాంటిది ఒక చిన్న ఆకు తీసుకుని తినండి. మీకు బాగానే ఉంటుంది. మీకు కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఇలాగా కొంచెం పెద్ద ఆకు తినండి, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద ఆకు అలా తినడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మనకి ఆ రాళ్ళు అనేది యూరిన్ ద్వారా పడిపోతుందండి. ఈ చెట్టుని పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇది నేను ఒక షాప్ దగ్గర చూసి చాలా బాగుందని తీసుకొచ్చుకున్నానండి. ఇది మీరు చూసినట్టయితే చిన్న పాట్ అండి. ఇది నేను ఒక జస్ట్ పిల్లర్ మీద పెట్టేసి అలా వదిలేసాను అనమాట. ఇలా ఒక చిన్న పాట్, అంటే 2 పాట్స్ వేస్ట్గా ఉన్నాయని చెప్పి దీనిలో పడేసి అన్ని చెట్టుల్లో నుంచి ఉన్న ఎండిపోయిన ఆకుల్ని సేకరించి దీంట్లో వేసి అలా వదిలేసేదానండి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎండాకులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఎండాకుల మీద ఇట్లా ఒక ఆకు పడేశాను. ఈ చెట్టుని పెంచలేమురా బాబు, దీనివల్ల ఉపయోగం ఏముండిద్ది అని. ఇలా పడేసున్న చెట్టు నీట్గా ఇలా కొమ్మ వచ్చి ఇలా ఫ్లవర్స్ కూడా వచ్చాయండి. మనం ఎంతో ఇష్టపడి పెంచుకున్న మొక్కలైతే ఇంతిదిగా పెరగవు. నేను మీకోసం ఈ ప్లాంట్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ కానీ కామెంట్ కానీ చేయండి. నేను మీకు ఇది ఒక ఆకు పోస్ట్ చేసి పంపిస్తాను, ఎందుకంటే చాలామందికి తెలియదండి దీనివల్ల బెనిఫిట్స్. ఇది చూడండి, ఎందుకు ఇది కూడా పెంచుకోవడం ఈజీ అంటున్నానంటే, ఈ చెట్టు ఇది బాస్కెట్లో పడిపోయిందనమాట. ఈ పాట్లో ఇదిగోండి, ఇది ఎండిపోయింది ఆకు, అంటే పండిపోయింది ఆకు. ఈ ఆకు పడిపోయి, ఈ ఆకుకి ఏంటంటే, నేను మీకు దీని గురించి చెప్తాను వినండి. ఇప్పుడు ఈ ఆకుకి ఇలా నొక్కులు ఉన్నాయి కదండి సైడు, చూడండి 1 2 3 4 5 6 ఇలా ఈ నొక్కులన్నీ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఈ నొక్కుల దగ్గర నుంచి మనకి ఇంకొక మొక్క అయితే పుట్టేస్తుందండి. అది మీకు ఎలా చెప్పడానికంటే, ఇదిగోండి, ఇప్పుడు దీనికి 2 3 నొక్కులు ఉన్నాయి